గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవీస్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా. ఈ రెసిపీ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం దీనికి కావాల్సింది అవిసె గింజలు, అంటే ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా, అవి. వాటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువగానే ఉండింది. వాళ్ళందరికీ అవిసె గింజల గురించి చాలా బాగా తెలుసు. ఇవి చిన్న పెద్ద ఎవరైనా తినొచ్చు. ప్రతి ఒక్కరికి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే వీటి నుండి అందుతాయనే చెప్పొచ్చు మనం. ఇంకా చెప్పాలంటే బరువు తగ్గడానికి కానీ, మనకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే, ఆ మధ్య నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్. 1/2 kg వచ్చి నాకు దాదాపు 150 రూపీస్ దాకా పడినాయి. కాస్త యూజ్ చేశాను. లాస్ట్కి ఒక 2 cups అంతా అయితే మిగిలాయి. వాటిని లో ఫ్లేమ్లో మనమైతే బాగా వేయించుకోవాలి. అస్సలు పచ్చిదనం అనేది ఉండకుండా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లార్చేందుకు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత కొన్ని గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి కూడా మన కారానికి తగ్గట్టు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వాటిని కూడా బాగా వేయించుకొని మళ్ళీ వాటిని కూడా చల్లారనివ్వాలి. ఇక ఫ్లాక్ సీడ్స్ ఎలాగో చల్లారిపోయి ఉంటాయి, సో వాటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటితో పాటుగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి ఏదైతే వేయించుకున్నామో అది కూడా వేసి, టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి. దీంట్లో మనం ధనియాలు అలాగే కరివేపాకు కూడా వేసుకున్న చాలా బాగా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా ఈ పొడి చాలా బాగుంటుంది.